అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. చాలా సంవత్సరాల తర్వాత నేను మీ అందరి కోసం ఒక స్కూటర్ రివ్యూ తీసుకొని వచ్చిన. స్కూటర్ అంటే ఇట్లాంటి స్కూటర్ కాదు. ఇప్పుడు చాలామంది రెగ్యులర్ యూసేజ్ కోసం స్కూటర్స్ యూజ్ చేస్తారు, డైలీ కమ్యూటింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు పెట్రోల్ స్కూటర్ చాలామంది యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా అయితే మారుతుందో అందరూ ఎలక్ట్రిక్కి అప్గ్రేడ్ అవుతారు. కానీ ఎలక్ట్రిక్కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి చాలామందికి బిగ్ క్వశ్చన్ ఏంటంటే, స్కూటర్ కొన్న తర్వాత ఆ స్కూటర్ రిలయబిలిటీ ఎలా ఉంటుంది అండ్ ఆ స్కూటర్ సర్వీస్ ఎలా ఉంటుంది. సేల్కి అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో, కానీ స్కూటర్ కొన్న తర్వాత ఆఫ్టర్ సేల్ ఎట్లుంది అండ్ ఆ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికే ఈ స్కూటర్ తీసుకోవచ్చు. The smarter ride for smarter nation. Event Lightning, the coolest EV scooter. What's so special about this scooter? ఇట్లాంటి ఈవీ స్కూటర్స్ మార్కెట్లో కుప్పలు తెప్పలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో దీంట్లో అసలు స్పెషాలిటీ ఏముంది, వాటన్నిటికంటే సపరేట్గా ఇది ఎలా స్టాండ్ చేస్తుంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఏ మోటార్ సైకిల్ కొనాలనుకున్నా, స్కూటర్ కొనాలనుకున్నా, ద ఫస్ట్ థింగ్ మనం చూసేది దాని అపియరెన్స్, రోడ్ ప్రెజెన్స్. సో ఈవెంట్ మీరు చూస్తే దీని రోడ్ ప్రెజెన్స్ చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా డాషీగా ఉంటుంది, చాలా ఫ్లాషీ కూడా ఉంది అండ్ వెరీ పెప్పీ లుక్. లైక్ కాలేజ్ స్టూడెంట్ కానీ లైక్ డైలీ కమ్యూటింగ్కి కానీ ఈ స్కూటర్ని తీసుకోవచ్చు. ప్లస్ హెడ్ టర్నర్ కూడా. అండ్ అట్లనే దీని డిజైన్ గురించి మాట్లాడితే, ఫ్రంట్లో మీరు చూడొచ్చు, ఫ్రంట్లో ఆల్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అండ్ ముంగట మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది విత్ అలాయ్ వీల్స్, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. సో ముంగట వెనకాల మనకి 12 inches వీల్స్ ఇచ్చారు. దాంతోపాటు ఫ్రంట్లో మనకి ఆల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. అండ్ లుక్స్ వైజ్ అయితే నాకైతే స్టన్నింగ్ అని చెప్పి అనిపించింది. లైక్ బోత్ సెట్ ఆఫ్ ఆడియన్స్, కాలేజ్ గోయింగ్ కానీ ఆఫీస్ గోయింగ్ కానీ ఇద్దరికి ఈ స్కూటర్ సెట్ అయ్యేలాగా దీని డిజైన్ ఉంది. టాకింగ్ అబౌట్ ద రైడింగ్ ఆర్గనామిక్స్, స్కూటర్ నడిపించేటప్పుడు వెరీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. స్పెషల్లీ సిటీస్లో రోడ్ బంప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఈవెంట్ లోగో తోటి ఈ కవర్ ఇచ్చారు అనమాట, ఫైబర్ది. దిస్ ఇస్ లుకింగ్ రియలీ అమేజింగ్. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు సైడ్లు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సో ఇలా రేపు మనం చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూడొచ్చు. దాని కన్స్ట్రక్షన్ మేజర్ పార్ట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్కూటర్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్, బట్ ఈ స్కూటర్ మాత్రం ప్రాపర్ స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్తో తయారు చేశారు. అండ్ ఫ్రేమ్ వెయిట్ కూడా వచ్చేసి 16 kgs. యూ కెన్ లుక్ ఎట్ దిస్ హౌ హార్డ్ దిస్ స్కూటర్ ఇస్. అండ్ అంతేకాకుండా స్కూటర్ మనం వర్సిటైల్ యూసేజ్ కోసం వాడుతూ ఉంటాం. సో ఇట్ షుడ్ బి వెరీ యాక్సెసిబుల్. అండ్ రెగ్యులర్ గ్రాసరీస్ కానీ ఎసెన్షియల్స్ కానీ ఏం తీసుకురావాలనుకున్నా సరే స్కూటర్లో మనకి ఫెసిలిటీ ఉండాలి. సో దానికోసమే ఫ్లాట్ బోర్డ్ ఉంది. అండ్ అలాగే మనకి ముంగట కూడా ఒక చిన్న గ్లవ్ బాక్స్లా ఉంది. యూటిలిటీ లైక్ ఏదైనా మనం గ్రాసరీ లాంటివి కానీ ఇంకేదైనా ఎసెన్షియల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్తో పాటు మనకు ఒక స్మార్ట్ రిమోట్ వస్తుంది. దీంట్లో యాంటీ థెఫ్ట్, లాక్, అన్లాక్, ఇంకా పార్కింగ్ సెన్సర్, ఈ 3 ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసి ఉండొచ్చు, కానీ ఈ స్కూటర్లో మనకి మ్యాక్స్ పవర్ టెక్నాలజీ ఉంటుంది. సో దీంట్లో ఉన్న మ్యాక్స్ పవర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇంకో 2 ఫీచర్స్తో పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చేసి స్మార్ట్ కన్వర్టర్ అండ్ ఇంకోటి వచ్చేసి డ్యూయల్ మోడ్ కంట్రోలర్. డ్యూయల్ మోడ్ కంట్రోలర్ ఇంటెలిజెంట్గా పవర్ని డెలివర్ చేస్తుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ హయ్యర్ ఇంకా ఎఫిషియెంట్గా ఉండడానికి. అండ్ అదేవిధంగా స్మార్ట్ కన్వర్టర్ ఏదైతే ఉందో పవర్ డెలివరీని స్మూత్గా ఉంచుతుంది. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లో రేంజ్ ఉంటాయి, కానీ ఈ స్కూటర్లో మాత్రం ఈఎంఆర్ ఉంటుంది. దాని మీనింగ్ ఈవెంట్ రియల్ టైమ్ మైలేజ్. అన్నిటికీ ఐడిసి సర్టిఫైడ్ రేంజ్ ఉంటాయి, ఇది మాత్రం రియల్ టైమ్ మైలేజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు, విచ్ ఇస్ 130 kilometers ఇన్ 1 single ఛార్జ్. సో ఈ స్కూటర్లో ఉన్న బ్యాటరీ వచ్చేసి 3.5 kilowatts బ్యాటరీ. అండ్ అన్నిటికంటే స్పెషల్ ఈ స్కూటర్లో ఉన్న వీల్ హబ్ మోటార్. ఇది IP67 రేటెడ్ అండ్ ఈ మోటార్ని ఓవర్ 20 lakhs kilometers డ్రైవ్ చేసి టెస్ట్ చేసిర్రు, అది కూడా ఇండియన్ రోడ్ కండిషన్స్లో. దిస్ ఈస్ ఓవర్ లాస్ట్ అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఈ మోటార్ 24 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 3.2 kilowatts పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ మోటార్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, IP67 రేటెడ్, రస్ట్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా. సో స్కూటర్ వారంటీ గురించి మాట్లాడితే 5 years or 50,000 kilometers దాకా దీని మోటార్ వారంటీ ఉంది. అండ్ కంట్రోలర్ వారంటీ వచ్చేసి 2 years, ఛార్జింగ్ వారంటీ వచ్చేసి 1 year, చేసిస్ వారంటీ వచ్చేసి 3 years అండ్ రన్నింగ్ వారంటీ వచ్చేసి 2 years. ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే మనకి సర్వీస్ సెంటర్ పోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ ఈ వారంటీ సిస్టమ్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ దాంతోపాటు మనకి ఈ స్కూటర్తో 4 ఫ్రీ సర్వీసెస్ కూడా వస్తాయి. పీరియాడిక్గా మనం సర్వీసెస్ కూడా చేయించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అండ్ ఈ స్కూటర్లో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, స్కూటర్ ఛార్జ్ చేయడానికి జస్ట్ 4 to 5 hours టైం పడుతుంది ఫుల్ బ్యాటరీకి.
అండ్ అంతేకాకుండా దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఈ స్కూటర్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ దొరుకుతాయి, ఇకో, రైడ్ అండ్ పవర్. ఇకోలో మనకి మాక్సిమం రేంజ్ దొరుకుతుంది, రైడ్లో నార్మల్గా మనకి ఎవ్రీడే ట్రాఫిక్లో నడిపడానికి, అండ్ పవర్లో ఫుల్ పవర్ ఉంటుంది. అండ్ దీనిలో మనకి రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది. సో రివర్స్ గేర్ మనకి టైట్ పార్కింగ్ సిచ్యువేషన్లో లేకుంటే వెనకాల గీయడానికి స్పెషల్లీ ఎవరైతే అమ్మాయిలు నడిపిస్తుంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అండ్ దీనిలో మనకి ఎల్సిడి కలర్ డిస్ప్లే ఉందన్నమాట, పార్కింగ్ సెన్సార్ ఉంది, బ్రేకింగ్ సెన్సార్ ఉంది, అండ్ మినిమల్ ఫీచర్స్ అనేటివి మనం ఇక్కడ చూడొచ్చు, లైక్ హజార్డ్ స్విచ్, హై బీమ్, లో బీమ్, సెట్టింగ్స్, మోడ్స్, పవర్ అండ్ లైట్స్. సో ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి 70 km/h అండ్ 0 to 40 జస్ట్ 3.8 seconds రీచ్ అయింది. సో ఈ స్కూటర్లో బ్యాటరీ కూడా పోర్టబుల్ లిథియం బ్యాటరీ వస్తుంది, మన కన్వీనియంట్ని బట్టి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విత్ ఆల్ దీస్ ఫీచర్స్ స్కూటర్ ప్రైస్ ఎంత. అండ్ మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నియరెస్ట్ షోరూమ్ది డీటెయిల్స్ ఇస్తాం, మీరు అక్కడికి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, స్కూటర్ని టెస్ట్ రైడ్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోండి. సో ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకున్న మీ ఫ్రెండ్కి వీడియోని షేర్ చేయండి. ఈ స్కూటర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద కమెంట్స్లో స్కూటర్ అని చెప్పి టైప్ చేయండి, డీటెయిల్స్ నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. అండ్ ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.